నమస్కారం వీడియోస్టల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కేతన్ గార్గ్ విశాఖ సుందరీకరణ పారిశుద్ధ్య నిర్వహణకై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడి విశాఖ వైసీపీ కార్యాలయంలో యువతి పోరు పోస్టర్ ఆవిష్కరించిన పార్టీ నగర అధ్యక్షుడు కేకే రాజు 23న జరిగే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యువతకు పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న యువత పోరు కార్యక్రమంపై మండిపడ్డ నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు యువత భవిత కోసం చంద్రబాబు లోకేష్ కష్టపడుతుంటే వైసీపీ కావాలనే యువతను తప్పుద్రోవ పట్టిస్తుందని విమర్శ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో కన్నుల పండుగగా జరిగిన స్వర్ణ పుష్పార్చన అర్చనలో పాల్గొని స్వామిని దర్శనం చేసుకున్న భక్తులు విశాఖ నగరంలో పారిశుద్ధ్యానికి సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో జీవీఎంసీ నూతన కమిషనర్గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యం సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనలో భాగంగా త్రాగునీరు, వీధి దీపాలు, కాలువలు, రోడ్లు మొదలైన వాటికి ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. జీవీఎంసీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క నిధులు సక్రమంగా ఉపయోగించి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ మరియు మేయర్, కార్పొరేటర్ల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రానున్న స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖ దేశంలోనే ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తానని, విశాఖ అభివృద్ధి దిశగా డిపిఆర్ ప్రకారం ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లకు జీవీఎంసీ తరపున సహకారం అందిస్తానని తెలిపారు. నగరంలో గల ఖాళీ స్థలాలను సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తామని, పార్కులు, కూడల్లో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామని, మురుగ కాలువల్లోని క్రాసింగ్ నుండి త్రాగునీటి పైపులు వెళ్లడం వల్ల నీరు కలుషితం కాకుండా వాటిని క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. నేను కేతన్ గారు నా ద్వారా గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపల్ కమిషనర్గా ఈరోజు చార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఈరోజు మనకి యోగాంధ్ర ప్రోగ్రామ్ కూడా జరిగింది. సో మీరు అంతా చూసారు. యోగాంధ్ర ప్రోగ్రాంలో ఒక గ్లోబల్ స్కేల్లో జరిగిన ఈవెంట్, ఆల్మోస్ట్ 3.5 lakhs పార్టిసిపెంట్స్ ఈరోజు ఒక వరల్డ్ రికార్డ్ మొదలుపెట్టారు. మన వైజాగ్ సిటీ సంబంధించి, విశాఖపట్నం సిటీ సంబంధించి, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి రకరకాల యాక్టివిటీస్ కూడా ఏమేమి తీసుకోవాలి దానికి సంబంధించి కూడా మేము మన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాము. దాంతో ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆన్ బేసిక్ సర్వీసెస్, ఏవైతే మనకి సిటిజన్స్కి ఇవ్వాల్సిన సర్వీసెస్ ఉన్నాయో, ఇంక్లూడింగ్ శానిటేషన్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి ఏవైతే లోకల్ ఇనిషియేటివ్స్ కార్పొరేషన్ తరఫున ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తాయో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ కూడా ఒక స్పీడ్లో ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అది కాకుండా మన కోస్టల్ సిటీ కాబట్టి కోస్టల్ సిటీ సంబంధించి హౌ వీ కెన్ బ్యూటిఫై అవర్ సిటీ, ఇవన్నీ కూడా మేము విచారిస్తాము. సో దీస్ ఆల్ ఏరియాస్ విల్ బి మై ప్రయారిటీ ఆఫ్ ఏరియా. దాంట్లో కౌన్సిల్లో అదేవిధంగా లోకల్ పబ్లిక్తో ఇన్వాల్వ్ అయ్యి ఒక కన్సెన్సస్ డిసిజన్ తీసుకొని ముందు వెళ్ళడం మా టార్గెట్ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏవైతే ఇనిషియేటివ్స్ వస్తాయో కొత్తవి, దట్ ఆల్సో విల్ టేక్ ఫార్వర్డ్ ఇన్ ద ఫార్వర్డ్ స్టెప్. ఈ నెక్స్ట్ 6 months or next 1 year మన వైజాగ్ సిటీ ఇప్పుడు లాస్ట్ 3 months బ్యాక్ స్వచ్ఛ సర్వేక్షణ జరిగింది. సో నెక్స్ట్ 1 year తర్వాత ఒక అరౌండ్ 8 to 9 months తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ ఉంటుంది. సో నెక్స్ట్ 6 months to 1 yearలో వైజాగ్ సిటీ షుడ్ బి ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ద కంట్రీ. అది ఒక టార్గెట్ పెట్టుకొని మేము వర్క్ స్టార్ట్ చేస్తాము. దాంట్లో మన కార్పొరేషన్ తరఫున ఉన్న అందరి సిబ్బందికి, అదేవిధంగా అందరికి కూడా మన కౌన్సిల్ బాడీ, అదేవిధంగా సిటిజన్ యాజ్ ఎ లార్జ్ అండ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ షుడ్ బి
The participants should be the active agents of this campaign. స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ ర్యాంక్ తీసుకోకుండా మనకి రకరకాల ఇనిషియేటివ్స్ కూడా వస్తుంది. ఎందుకంటే మన సిస్టర్ సిటీ కన్సర్న్ కూడా యునైటెడ్ నేషన్స్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉంటారు, అహ్మదాబాద్ లాంటివి సిటీ షంఘాయికి బీజింగ్కి సిస్టర్ సిటీ కన్సర్న్గా పెట్టడం జరిగింది. సో మన వైజాగ్ సిటీకి గ్లోబల్ స్కేల్లో ఏం సిస్టర్ సిటీలో కన్సర్న్ పెట్టచ్చు, ఏం సిస్టర్ సిటీలో కొలాబరేట్ చేయొచ్చు, అది కూడా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. కొన్ని ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ప్రాజెక్ట్, అదేవిధంగా ఫ్లైఓవర్స్ అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ DPR has been prepared and they are in the various stages. అట్లాంటివి ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఫాస్ట్గా మిగతా ఏజెన్సీతో కోఆర్డినేట్ చేస్తూ ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేలాగా మేము చూస్తాం. స్పెసిఫిక్ కంప్లైంట్ నాకు ఐడియా లేదు, వచ్చినాక మేము చూస్తాము. బట్ యాజ్ ఏ హోల్ పార్క్ ఈజ్ అ బేసిక్ సర్వీస్ అండ్ యాజ్ ఏ ఎమ్యూనిటీ ఓపెన్ స్పేస్ ఖచ్చితంగా కమ్యూనిటీతో సంబంధం ఉంటుంది. సో దిస్ షుడ్ బి బిలాంగింగ్ టు ద పబ్లిక్. సో అట్లాంటివి పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా బ్యూటిఫై చేసి థీమ్ బేస్డ్ పార్క్ లాగా డెవలప్ చేసి కూడా పబ్లిక్కి ఇవ్వడానికి మేము యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాము. అది కాకుండా జంక్షన్స్ కూడా మనకి వైజాగ్ సిటీలో ఉన్న జంక్షన్స్ కూడా కొన్ని అండర్డెవలప్ ఉండొచ్చు. అట్లాంటివి జంక్షన్స్ని కూడా ఐడెంటిఫై చేసుకొని అది కూడా పబ్లిక్కి ఒక బ్యూటిఫికేషన్ సర్వీస్ లాగా అది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకటి ఏ విధంగా నేను ఆల్రెడీ చెప్పాను మీకు, నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణకి వచ్చేసరికి అవర్ టార్గెట్ షుడ్ బి టు పుట్ ద వైజాగ్ యాజ్ ఏ ఫస్ట్ సిటీ. అది అందరితో సహకారంతో ఇది అవుతుంది. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మాస్ క్యాంపెయిన్. దాంట్లో అందరు ఇన్వాల్వ్ అయితేనే ఇది సాధ్యం ఉంటుంది. అదే కాకుండా కూడా డ్రైన్ లేకుండా యూజీడీ ఏ విధంగా కంప్లీట్ మనం కనెక్షన్ చేస్తాము, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము దానికి కూడా, ఎందుకంటే యూజీడీ ఇంప్లిమెంటేషన్ ఇస్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో స్వర్ణ తులసి దళార్చన వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తకంగా శ్రీ స్వామివారికి 108 బంగారు తులసి దళాలతో అత్యంత వైభవంగా స్వర్ణ తులసి దళార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అర్చకులు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేదమంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి తులసి దళార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. దేశంలోని అన్ని ఓబీసీ సంఘాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జనగణనతో పాటే సమగ్ర కులగణన సాధించాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు తెలిపారు. ఇకపై జనాభా తమాషా మేరకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 27న కులగణన కోసం విజయవాడలో అంతిమ పోరాటంగా వేలాది మందితో నిర్వహించిన ర్యాలీని భగ్నం చేసి పోలీసులు తమ పట్ల ఎంత పాశవికంగా ప్రవర్తించి అరెస్టు చేశారో దేశ ప్రజలందరూ కల్లారా చూశారన్నారు. అయినా సరే అదే రోజు కార్లు, మోటార్ సైకిళ్లతో ర్యాలీ కళాక్షేత్రం వరకు వెళ్లి మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించామన్నారు. ఆ మహానుభావులు ఎలాంటి ప్రభావాన్ని కేంద్రంపై చూపారో గానీ మే 30న కేంద్ర మండలి కులగణనకు ఆమోదం తెలిపిందన్నారు. బీసీల యొక్క ఆత్మగౌరవానికి అదేవిధంగా ఇటీవల నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి కూడా బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా జరగాలని అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆనాడు బ్రిటిష్ వారు ఈ యొక్క కులగణాంకాలు లెక్కించిన తర్వాత ఇంతవరకు సరైనటువంటి జనగణనతో కులగణన జరగలేదు. ఇదే ప్రప్రదంగా ఈ రోజున క్యాబినెట్ మొన్న తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇటీవల పోయిన నెలలో విజయవాడలో భారీ ఎత్తున మహా ర్యాలీని ఒకటి ప్రవేశపెట్టాం. జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు జరగాలని. కానీ ఆ రోజులు పోలీసు వారు
విచ్ఛిన్నం చేసి భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి మీదట మేమందరం కూడా లెక్క చేయకుండా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్కి నివాళులు అర్పించి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం కూడా జరిగినటువంటి విషయం మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఓబీసీగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్ వారు ఈ యొక్క కులగణాంకాలకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మరి క్యాబినెట్ ఆ నిర్ణయం తీసుకోవటం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం. ఎందుకంటున్నామంటే కులగణాంకాలు ఈ దేశంలో రిజర్వేషన్ కావాలన్నా, రాజకీయాలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలన్నా న్యాయమూర్తులు కులగణాంకాలు చేస్తేనే మేము దానికి సరైన న్యాయం చేయగలుగుతామని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా న్యాయస్థానంలో కూడా అంటున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ చేయకపోవటం వలన జాతీయ స్థాయిలో ఓబీసీలు చాలా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, ప్రమోషన్ రంగాల్లో కానీ, అన్ని రంగాల చట్టసభల్లో రిజర్వేషన్ కానీ అన్ని రంగాల్లో కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఇప్పుడు మాకున్నటువంటి ముందు అంశం చట్టసభల్లో ఓబీసీలకి రిజర్వేషన్ని మరి సాధించటమే మా ప్రధానమైనటువంటి ఏకైక లక్ష్యమని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీన జరిగే యువతి పోరు పోస్టర్ను విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకోటి చందు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వల్ల మోసపోయిన యువత సోమవారం జరిగే యువత పోరు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ రాష్ట్రంలో ఎవరు వారి హక్కుల గురించి ప్రశ్నించినా, ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఎవరు గొంతెత్తినా మిమ్మల్ని అణిచివేస్తాం, మిమ్మల్ని తొక్కేస్తాం అనే ధోరణిలో ఈ రోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలోని కూడా ఏదైతే ఎన్నికలకు ముందు సూపర్ 6 అని, సూపర్ 7 అని హామీలు ఇచ్చారో, హామీల విషయంలో చిత్తశుద్ధి లేకుండా ఆ రోజు కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో మాత్రమే వీరు హామీలు ఇచ్చారని స్వయంగా ప్రజలే చర్చించుకునే విధంగా వ్యవహరిస్తున్న తీరు మనందరికీ కూడా తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కూటమి ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి కొన్ని సంఘటనలకు సంబంధించి, ముఖ్యంగా నిరుద్యోగ యువకుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, గతంలో మిర్చి రైతులు సంబంధించి గిట్టుబాటు ధర విషయంలో కానీ, పొగాకు రైతులకి గిట్టుబాటు ధర విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి తద్వారా ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నించడం జరిగింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగామశాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవహనాచాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. విశాఖ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. గత 2 ఏళ్లుగా ఏజెన్సీలో పనిచేసిన తమను మళ్లీ సాధారణ బదిలీలతో ఏజెన్సీలకే పంపిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
2008 కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీని విద్యాశాఖ అధికారి తుంగలోకి తొక్కుతున్నారన్నారు. ఇప్పటికే 98 ఎంటీఎస్ ఉద్యోగులకు మైదాన ప్రాంతాలకు బదిలీ చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారన్నారు. తమకు న్యాయం జరిగే వరకు కౌన్సిలింగ్ నిలిపివేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ కమిషనర్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. 38వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన గురజాపు రవి అభినందన సభ కార్యక్రమం స్థానిక నేతల చేపల నూకరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై గురజాపు రవిని సత్కరించారు. ముందుగా వాసుపల్లికి ఘన స్వాగతం పలికి సాలువా కప్పి సన్మానించారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ పేదల పక్షపాతి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం త్వరలో సరికొత్తగా అవతరించబోతుందన్నారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని వాసుపల్లి వెల్లడించారు. గురజాపు రవిపై ఆదర అభిమానాలు చూపిస్తున్న స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మంచి సేవా కార్యక్రమం నిర్వహించిన చేపల నూకరాజును వాసుపల్లి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, 38వ వార్డు యూత్ అధ్యక్షులు చేపల నూకరాజు, వైసీపీ సీనియర్ నేత పోకోటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ్లో మంచి పేరుండే వ్యక్తి, అతన్ని అందరూ కూడా అడ్మైర్ చేస్తారన్నమాట. పార్టీలకు అతీతంగా గురజాపు రవి ఏమో సేవలు అందిస్తానే ఉంటారు. ఇప్పుడు కూడా ఎక్కడ కష్టం ఉందంటే అక్కడికి వెళ్తారు. ప్రతి ఒక్కరిని కూడా సరి సమానంగా చూసే వ్యక్తి అన్నమాట. అతని దగ్గర డబ్బు లేదు కానీ పెద్ద మనసు ఉందన్నమాట. అందరినీ గుండెలు కత్తుకునేలాగా సేవ అనేది అందరికీ రాదు. ఆ సేవ చేసే తత్వం కేవలం దేవుడి పుత్రులుగా ఉంటుంది. విశాఖ జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీవితంలో యోగా అనేది ఒక భాగం కావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడం ఆనందదాయకమన్నారు. ఈ నేపథ్యంలో నేడు కోర్టు ప్రాంగణంలో యోగా అభ్యక్షురాలతో సిబ్బంది న్యాయవాదులు యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బార్ కౌన్సిల్ కార్యదర్శి ఎల్పి నాయుడు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. హైకోర్టు వారు, ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మన గౌరవనీయులైన విశాఖపట్నం ప్రధాన న్యాయమూర్తి గారు చిన్నంశెట్టి రాజు గారు ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేసి అందరితోటి మమేకమై ఇక్కడ న్యాయవాదుల సంఘము అసోసియేషన్కి సంబంధించి అందరి న్యాయవాదులను, అలాగే జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అందరి న్యాయమూర్తులను, స్టాఫ్స్ను, అలాగే అసోసియేషన్ సిబ్బందిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా వారు ఆదేశించిన మేరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ జయప్రదం చేయడానికి సన్నిహితులై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. విశాఖపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయాధికారులకు, జ్యుడిషియల్ ఆఫీసర్స్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, తదితర న్యాయవాది గుమస్తాలు అందరికీ యోగా క్లాసులని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఇక్కడ 4:30 నుంచి ఈ ప్రోగ్రాం. ఆరోగ్యం కోసం యోగా, పర్యావరణం కోసం హరిత యోగా అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ శ్రీరంజని అన్నారు. ఏపీ పీసీబీ కార్యాలయం వద్ద యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేసిన అనంతరం హరిత యోగాలో భాగంగా మొక్కలు పంపిణీ చేసిన తర్వాత ఆమె మాట్లాడారు. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈఈలు టి సుదర్శనం, రామారావు నాయుడు, ఈఈలు శ్రీనివాస్, కరుణరేఖ, జేఎస్ఓలు గోపి, సిరీస్, నారపరెడ్డి, జగదీష్, ఏఐ సూర్యకళ, యోగా మాస్టర్ పేరుచెర్ల గంగరాజు, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, సీఫా ట్రస్ట్ ప్రతినిధి భాస్కర్ తదితరులు మాట్లాడారు. కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది, వారి కుటుంబీకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యోగా దినోత్సవం ఒకవైపు జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం కోసం యోగా చేయాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే హరిత యోగా కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది.
ప్రతి ఒక్కరూ మన పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మొక్కలు నాటాలి. ఈరోజు జీవీఎంసీ ఎస్ఆర్ఈతో కానీ పీసీబీతో కానీ ఇంత కలిపి పెద్ద ఎత్తున ఆ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీం చేపట్టింది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం అన్నది కూడా ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఏడాది ఈ యోగా దినోత్సవం రోజున ఒక మొక్క కూడా నాటి దానికి రోజు నీళ్లు పోసి కాపాడాలని గ్రీన్ క్లైమేట్ టీం తరఫున కోరుతున్నాం. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వారి యొక్క ముఖ్య సందేశం ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అనే నినాదంతో మనందరం ఆరోగ్యం కోసం యోగా చేయాలి. అదేవిధంగా పర్యావరణం ఆనందంగా ఉండడం కోసం హరిత యోగా చేయాలి. మన ఆరోగ్యం కోసం యోగా, పర్యావరణం కోసం హరిత యోగా, ఈ కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళి మన పర్యావరణాన్ని మన హెల్త్ని కాపాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈ విధంగా ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తుంది. ఫినామ్ సంస్థలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. మానసిక శాంతికి ఒక చైతన్య యాత్ర సాంకేతికత ఎంత ముందుకెళ్లినా మనశ్శాంతి మనలోనే మొదలవ్వాలి. అదే సందేశంతో ఫినామ్ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిపింది. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు కార్యాలయాల్లో 1100 మందికి పైగా ఉద్యోగులు ఒకే వేదికపై కలిసి యోగా ధ్యానం చేయడం ఈ కార్యక్రమానికి విశిష్టతను తీసుకొచ్చింది. టెక్నాలజీ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఫినామ్ సంస్థ ఉద్యోగుల ఆరోగ్యానికి, మానసిక శాంతికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కార్యక్రమం ఫినామ్ మేనేజింగ్ డైరెక్టర్ నాంచారయ్య పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యం ఫిలాసఫీని సంస్థ సంస్కృతితో బలంగా నాటారు. ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఇలా ముందడుగు వేయడం జరుగుతుందని సంస్థ ప్రతినిధి తెలిపారు. Happy International Yoga Day for every Indian across the globe. Thanks for our Honorable Prime Minister Mr. Modi Garu, who had been encouraging Yoga Day, International Yoga Day for the last couple of years, and it is becoming a phenomenal nature for everybody to be a part of it. And this year it is something new that in Vizag, they are trying to do it as Yogandhra in collaboration with the AP government, and Nara Chandrababu Naidu Garu, the CM of AP, has been instrumental in organizing this big event with almost around 5 lakhs people. It's not a joke, on 13 kilometers stretch of Vizag Beach Road. Phenom is being a part of it, and we are proud of it. International Yoga Day at Phenom we celebrate every year. The reason is our co-founders Hari Bhai Reddy and Mai Bhai Reddy, even our MD Mr. Nancharaya Garu, we always focus on health and wellness of the employees. It is our DNA, it is our culture. The reason why I am telling you all is the kind of importance that we give in Phenom on health and wellness. We have a meditation rooms, we have yoga rooms, we have a meditation instructor also. All our board rooms, meeting rooms are named on behalf of all the so-called asanas also. So our focus is on employees' health and well-being. It is not only for our employees. We take this towards to our employees' families also. Thanks for all our employees who have been a part of it. Today we have celebrated and we did yoga with 1200 people in all our 3 locations, Vizag, Hyderabad and Bangalore. All 1200 people have been a part of this day, and we did yoga for almost around 30 minutes. ఈ నెల 23న ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిర్వహిస్తున్న యువత పోరు ఎవరి కోసం అంటూ నిరుద్యోగులు ప్రశ్నించారు. యోగాంధ్రాల్లో 3.1 లక్షల మంది పాల్గొన్నందుక, ప్రతి ఇంట ఎంతమంది విద్యార్థులుంటే వాళ్ళందరికీ ఇటీవల తల్లికి వందనం ఇచ్చినందుక అంటూ ఎద్దేవా చేశారు. యువతను పోరులోకి దిగమని ఏ యువకులు మిమ్మల్ని అడిగారంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ మూసేసిన క్యాంటీన్లు తెరిపించి కూటమి ప్రభుత్వం పేదల కడుపు నింపుతుందని, యువతకు ఉపాధి కల్పించేందుకు సీఎం చంద్రబాబు, యువ మంత్రి లోకేష్ విదేశాలకు వెళ్లి టీసీఎస్, గూగుల్ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యూనివర్సిటీని విశాఖలో స్థాపించేందుకు, అదాని డేటా సెంటర్ను పునఃప్రారంభించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. 16,347 మందికి డిఎస్సీ అవకాశం కల్పించి జగన్ గాలి కొదిలేసిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చంద్రబాబు తిరిగి చేపడుతున్నారని గుర్తు చేశారు. విశాఖపట్నంలో యోగాంధ్ర పేరిట్న పెట్టినటువంటి 21 జూన్ కార్యక్రమం జయప్రదం చేసి యువత 3.1 లక్ష మంది ఈ విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమానికి ఒకటేసారి అందరూ హాజరయ్యి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి
ఎక్కడం అనేది మేము చాలా సంతోషంగా ఈరోజు ఏపీ నిరుద్యోగ చేసే రాష్ట్ర అధ్యక్షుడిగా సమయ హేమంత్ కుమార్గా ఈరోజు విశాఖ ఉత్తరాంధ్ర యువతకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సార్థకత చేద్దాం అనుకుంటున్నాం. ఆయన కృషి, ఆయన పిలుపుని మేమందరం కూడా అందుకొని ఇది జయప్రదం చేసి ఈ యొక్క గిన్నిస్ బుక్ సాధించాం. అదేవిధంగా సూర్య నమస్కారాల ద్వారా గిరిజన విద్యార్థినిలు 26,000 మందికి పైగా నిన్న జరిగినటువంటి యోగాంధ్రలో సూర్య నమస్కారాలు చేసి మరొక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు. దాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి సార్థకత చేస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా యువతకి ఉక్కుపాదం మోపి నిరుద్యోగ యువతకి పూర్తిగా కేసులు పెడుతూ మరి ప్రశ్నించినటువంటి విద్యార్థులపైన, నిరుద్యోగ యువత పైన, ఉపాధ్యాయులపైన, కార్మిక సంఘాలపైన, కర్షకులపైన, రైతుల మీద కూడా చివరాఖరికి ఆయన ఉక్కుపాదం పెట్టి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ఈరోజు ఆయన ఓటమి పాలు అయిన తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్లకుండా, మరి ఏమైనా సమస్యలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడకుండా, మరి ప్రజల్ని రెచ్చగొడుతూ అశాంతి నెలకొల్పుతూ రేపు జూన్ 23న యువత పోర్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఈ యోగాంధ్ర ద్వారా వచ్చినటువంటి 2 గిన్నిస్ బుక్ రికార్డులని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలకి, యువతకి అన్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి ఒక కృత్రిమ యువత పోరుతో ఆయన పిలుపు ఇవ్వడం అనేది చాలా అన్యాయంగా భావిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ తండ్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అదేవిధంగా అప్పుడు ఇబ్బంది అయినటువంటి అంశాలపైన చర్చించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు మీరు ఓటమి పాలైపోతే సిగ్గుతోటి మీరు ఈరోజు యుద్ధానికి దిగుతున్నారు. అది చాలా అన్యాయం, చాలా తప్పు. ఏ యువత మిమ్మల్ని కోరుకోలేదు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకి భోజనం అందించిన చంద్రబాబు నాయుడు మీద జగన్ గారు మీరు యువత పోరు చేస్తారా? అక్కడ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అవ్వకుండా వేలాది మంది ఉద్యోగులను, యువతను కాపాడిన పవన్ కళ్యాణ్ గారి మీద మీరు యువత పోరు చేస్తారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి మీద మీరు యువత పోరు చేద్దాం అనుకుంటున్నారు. డల్లాస్ వెళ్ళి మరి ఎక్కడా కూడా భారతదేశంలో కుటుంబంకి దూరంగా ఉంటూ కుటుంబంతో పుట్టినరోజు కూడా జరుపుకోలేనటువంటి నారా లోకేష్ గారు డల్లాస్ వెళ్ళి ఒక గూగుల్తో పాటు టీసీఎస్, క్యాబ్జెమ్ని, వేలాది కంపెనీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా విశాఖలో స్థాపించి గూగుల్ సిటీగా విశాఖని తీర్చిదిద్దుదామని అనుకుంటూ మరి లక్షలాది ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిద్దాం అనుకుంటున్నటువంటి నారా లోకేష్ గారి మీద మీరు యువత పోరు చేద్దాం అనుకుంటున్నారు జగన్ గారు. చాలా తప్పు, చాలా అన్యాయం. మరి మీరు అమ్మఒడి ప్రతి ఇంట్లో ఎన్ని మంది విద్యార్థులు ఉంటే అన్ని మందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి మోసగించి ఈరోజు తల్లికి వందనం పేరిటిన చంద్రబాబు నాయుడు ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురు వాళ్ళ ఇంట్లో పిల్లలకి మనిషికి 13,000 రూపాయలు చొప్పున తూచా తప్పకుండా ఈరోజు ఆయన తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుక. వీడి స్టిల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జీవీఎంసీ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన కేతన్ గార్గ్ విశాఖ సుందరీకరణ, పారిశుద్ధ్య నిర్వహణకై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడి. విశాఖ వైసీపీ కార్యాలయంలో యువతి పోరు పోస్టర్ ఆవిష్కరించిన పార్టీ నగర అధ్యక్షుడు కేకే రాజు 23న జరిగే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యువతకు పిలుపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న యువత పోరు కార్యక్రమంపై మండిపడ్డ నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు. యువత భవిత కోసం చంద్రబాబు, లోకేష్ కష్టపడుతుంటే వైసీపీ కావాలనే యువతను తప్పుద్రావ పట్టిస్తుందని విమర్శ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో కన్నుల పండుగగా జరిగిన స్వర్ణ పుష్పార్చన. అర్చనలో పాల్గొని స్వామిని దర్శనం చేసుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.